హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనమందరము గుడికి వెళ్తాం. ఆ దేవుడిని మన కోరికలు నెరవేర్చమని కోరుకుంటాం, అవునా? ఎప్పుడైనా ఆలోచించారా ఆ దేవుడికి ఏమనిపించి ఉంటుందో అని? నా భక్తులు కేవలం వారి కోరికలు నెరవేర్చమని అడగడానికే వస్తున్నారు, కానీ నన్ను కలవడానికి రావడం లేదు అని. అవునా? అందరూ గుడికి వెళ్తారు, తమ తమ కోరికలను ఆ దేవుడి ముందర పెడతారు. కోరికలు నెరవేరకపోతే నిరాశ చెందుతారు కదా. ఇక నుండి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ దైవం ముందర కూర్చోండి, నమస్కరించండి, ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు దేవా, మీరు ఏదైతే ఇచ్చారో దాంతో నేను చాలా సంతోషుడనయ్యాను. నాకు మీ మార్గదర్శనం మాత్రమే చాలు. నేను చేసిన కర్మలకు నా కర్మఫలంలోనే నేను కోరిన కోరికలన్నీ నెరవేరేలా చూడు అని కోరుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీకు దక్కుతుంది. అంతేకాని కేవలం కోరికలు కోరడానికి మాత్రమే మీరు గుడికి వెళ్ళినట్టయితే మీరు ఆ దేవుడి ముందు చాలా చిన్నవారైపోతారు. కాబట్టి మీరు మీ పనులను పూర్తి చేసి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా నిజమైన దైవాన్ని మీరు చూడగలుగుతారు, కాదంటారా? రాధాకృష్ణ.